హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి సూర్య కుకింగ్ ఛానల్. ఈరోజు కృష్ణాష్టమి కదండి. సో కృష్ణాష్టమి స్పెషల్గా అటుకులతో పాయసం చేస్తానండి నైవేద్యంగా పెట్టడానికి. సో కొద్దిగా నెయ్యి, అలాగే డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, జీడిపప్పు, బాదం, ఒక కప్పు అటుకులండి, తర్వాత హాఫ్ కప్పు బెల్లం. ఇప్పుడు మనం ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. ఓకేనండి, స్టవ్ వెలిగించుకున్నాక ఒక గిన్నె పెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో డ్రై ఫ్రూట్స్ వేయించుకుందామండి, నెయ్యి వేసుకుందాం. డ్రై ఫ్రూట్స్ వేయించుకున్నాక ఇందులో అటుకులు కూడా వేయించుకున్నాం, అందుకని కొద్దిగా కాస్త నెయ్యి ఎక్కువ వేసుకోండి. బాదం అయితే వేయించుకోవాల్సిన లేదండి, ఈ జీడిపప్పుని వేయించుకున్నాం. నేను ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఎప్పుడు జీడిపప్పులు పీసెస్ ఇలా ఫుల్గానే వేస్తున్నాను కదా, సో ఈసారి ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒకనే వేసుకున్నాయి కదా, అలాగే కిస్మిస్ కూడా వేసేసుకున్నాం. వేడితే సరిపోతాయి. ఇప్పుడు ఫుల్గానే కాకుండా అప్పుడప్పుడు కొంచెం పీసెస్లో కూడా కట్ చేసి ఇప్పుడు మనం ఈ నెయ్యిలో ఈ అటుకులు వేసి వేయించేసుకున్నాము. వేయించుకుంటే కొద్దిగా బాగుంటుందండి స్వీటు. జస్ట్ ఒక 2 మినిట్స్ వేయించుకుంటే సరిపోతుంది. ఓకేనండి, ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఓకేనండి, ఇప్పుడు మనం దాన్ని వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా. ఇప్పుడు పాలు పోసుకుందాం. ఒక కప్పున్నర పోసుకోండి పాలు. నేను పాలు మరిగించే పెట్టానండి ముందుగా. సో ఇప్పుడు కొంచెం మరుగుతున్నాయి కదా, మనం ఈ హాఫ్ కప్పు బెల్లం వేసుకుందాం. కృష్ణాష్టమికి స్పెషల్ అయితే మా బాబు పుట్టి అప్పటికి 2 నెలలు అయిందండి. అందుకని నేను మా ఊర్లో రామాలయంలో, ఇంకా రాముడైనా కృష్ణుడైనా ఆయనే కదండి, సో రామాలయంలో నేను ఆ రోజు భజన చేస్తుంటే ప్రసాదంగా పెట్టమని అమ్మతో చేయించానండి. అదే అటుకుల పాయసం, అటుకులతోటి లడ్డూలు ఇవన్నీ కూడా చేసి ఆ రోజు మేము మా బాబు పేరుతో రాముల వారికి ఇప్పించి ప్రసాదంగా పెట్టించామండి అందరికీ. ఫస్ట్ కృష్ణాష్టమి అంటే మా బాబు పుట్టాక అదేనండి నా ఫస్ట్, అంటే వాడు పుట్టిన తర్వాత ఫస్ట్ కృష్ణాష్టమి రోజు నేను ఇంకా అలా చేశాను. ఎప్పుడైనా వీలుంటే అలాగే టెంపుల్లో ఏదైనా చేసిస్తానండి. ఈ మధ్య అలాంటివి ఏమి చేయలేకపోతున్నాను, ఇంట్లో వరకే. బెల్లం కూడా మరుగుతుంది కదా, ఇప్పుడు మనం ఎలాగ పాలు మరిగించినవే, సో బెల్లం కూడా వేసాక అలాగ ఒక 10-15 నిమిషాల పాటు మరిగించుకోండి. ఓకేనండి, ఇది బాగా మరిగింది కదా. ఇప్పుడు మనం ముందుగా నెయ్యిలో వేయించుకున్నాం కదండి, ఆ అటుకులను వేసుకుందాం. వేసేసుకుందామండి ముందుగా వేయించుకున్న ఈ అటుకులను. ఇందులోనే కొంచెం పిండి కూడా వేస్ట్ చేసుకోవచ్చండి, బియ్యం పిండి. అప్పుడే మనం కొద్దిగా మిక్సీ పట్టుకొని తడి పిండి అయినా పర్వాలేదు, లేదా పొడి పిండి అయినా సరే వేసి కొద్దిగా అలా కూడా చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఆ పాయసం కూడా. ఓకేనండి, దగ్గరికి వస్తుంది కదా. మనం కొంచెం ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకుందామండి, దంచి పెట్టాను. ఓకేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. మన స్వీట్ పాయసం రెడీ అయిపోయింది. ఓకేనండి, పైన ఇంకొంచెం నెయ్యి వేసుకుందామండి. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకుని బాదం పప్పులు కూడా వేసుకుందాం. ఇవైతే వేయించనండి, నేను ఎప్పుడూ ఇలాగే వేసేస్తాను. ఓకేనండి, ఎంతో రుచికరమైన కృష్ణాష్టమి స్పెషల్గా అటుకులతో పాయసం అయితే రెడీ అయిపోయిందండి. అలాగే ఇది దేవుడికి ఇప్పుడు నేను పెడతానండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీరు కూడా దేవుడికి నివేదించి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. నచ్చితే కనుక ఒక కామెంట్ కూడా పెట్టండి.
ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకో వంటతో కలుద్దాం.